Hi friends, welcome to my channel SSC The Small Family. మన ఛానల్ అయితే మానిటైజ్ అయిపోయింది, చాలా హ్యాపీగా ఉంది. ఛానల్ మానిటైజ్ అవడానికి సపోర్ట్ చేసిన 1200+ సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే వాచ్ టైం కూడా కంప్లీట్ అయిపోయింది. ఛానల్ కంప్లీట్గా మానిటైజ్ అయితే అయిపోయింది. డాలర్ జనరేట్ అవ్వడం కూడా స్టార్ట్ అయింది, అంటే యాడ్ రెవెన్యూ జనరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇదంతా మీ సపోర్ట్ వల్లే. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే ర్యాపిడో. లాస్ట్ టైం ర్యాపిడో అని నేను చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, ఇంకా వస్తుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను ఊరికి వీడియో చేయలేదు, నేను అనుభవించిన కష్టాలు అంటే నా ఎక్స్పీరియన్స్తో నేను ఆ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆ వీడియోకి వచ్చిన ఒక 2 కామెంట్స్ నాకు చాలా బాధని కలిగించాయి. అంటే నెగిటివ్ కామెంట్స్ కాదు, నాలాంటి ర్యాపిడో క్యాప్టెన్స్ ఫేస్ చేసిన ఇష్యూస్ అన్నమాట. యాక్చువల్లీ దాంట్లో 100% నిజం ఉంది. అది మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే ప్రజెంట్ ఆ కామెంట్ అయితే అవైలబుల్గా లేదు. నాకు ఒక కామెంట్ అయితే వచ్చింది, పెద్ద కామెంట్. నేను ఈరోజు పూర్తిగా వెతికాను కానీ దొరకలేదు. ఆ పర్సన్ మళ్ళీ ఆ కామెంట్ తీసేసినట్టున్నారు, అంటే డిలీట్ చేసినట్టున్నారు. కానీ ఆ కామెంట్లో ఏముందని నేను చెప్తాను. ఆ వ్యక్తి అంటే ఒక ర్యాపిడో క్యాప్టెన్ రోజుకి 12-13 గంటల చొప్పున ఒక 6 months కంటిన్యూగా ర్యాపిడో నడిపాడంట. అలా నడపడం వల్ల ఎర్నింగ్ ఎంత చేశాడో తెలియదు, ఎంత మిగిల్చుకున్నాడో తెలియదు. కానీ అతనికి మాత్రం బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిందంట. లైట్గా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. అది కొన్ని రోజులకి అలాగే కంటిన్యూ చేసుకుంటూ పోతే ఎక్కువ అయిపోతుందని చెప్పి హాస్పిటల్కి వెళ్తే బ్యాక్ బోన్లో గ్యాప్స్ వచ్చాయి, బ్యాక్ బోన్ సర్జరీ చేయాలని చెప్పారంట. అది మందులతో నయమయ్యేది కాదు. ఒకవేళ అయినా కూడా మందులు కూడా చాలా కాస్ట్లీ. సర్జరీ జరిగితేనే మీరు మళ్ళీ లేచి నిలబడగలుగుతారు, నడవగలుగుతారు, లేకపోతే లైఫ్ లాంగ్ బెడ్కే పరిమితం అవుతారు అని చెప్పి డాక్టర్స్ చెప్పడం జరిగిందంట. అది చూసిన తర్వాత నేను షాక్కి గురయ్యాను. అంటే అంత కష్టపడి చేయడం వల్ల వచ్చిన అమౌంట్ మొత్తం పెట్టినా ఇప్పుడు ఆ వ్యక్తికి సరిపోదు హాస్పిటల్ ఖర్చుకి, ఆపరేషన్కి. అంటే మెయిన్గా బ్యాక్ బోన్ అనేది చాలా పెద్ద ఆపరేషన్. మరి ఏం జరుగుతుందో, అతనికి ఏ సపోర్ట్ ఉందో, చేయించుకుంటారో లేదో తెలియదు. కానీ అంత రిస్క్ మాత్రం చేయకండి దయచేసి. అది ఎగ్జాంపుల్గా చెప్తూ, మనీ కోసం మరీ అంత రిస్క్ చేయకండి. ఇంకో కామెంట్ అయితే ఉంది కదా, ఆ కామెంట్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఇదేంటంటే ఇది నాకు కూడా జరిగింది. యాక్చువల్లీ మనము ట్రాఫిక్లో ఉంటాం, సిగ్నల్స్ దగ్గర. కానీ ఈ ర్యాపిడో వేసే ఈ మధ్య రైడ్స్ వస్తున్నాయి కదా, ర్యాపిడో బూస్ట్ అని, చిన్న చిన్న రైడ్స్, ర్యాపిడో మెట్రో అని చెప్పి, ఇలాంటి చిన్న చిన్న 1-2 కిలోమీటర్స్ రైడ్స్ అవి చూస్తేనే మనకు తెలియకుండా మన లోపల కోపం వస్తుంది. ఎందుకంటే మనకు వాటిల్లో వచ్చేది ఏముండదు. 10 రూపాయలు 20 రూపాయల ఫేర్ వస్తుంది. దానికోసం పికప్ చేసుకోవాలి, కాల్ మాట్లాడాలి, ఎక్కించుకోవాలి, డ్రాప్ చేయాలి. తీరా చూస్తే మనకు దాంట్లో 20 రూపాయలు కూడా మిగలదు. అలాంటి ఎన్ని రైడ్స్ చేయాలి? ఎన్ని రైడ్స్ చేసినా లాభం లేదు, ఇన్సెంటివ్ అయితే రాదు. అదే ఓలా బెస్ట్. అసలు ఏంటంటే ఇలా మనం ఫ్రస్ట్రేషన్కి గురవ్వడం ద్వారా, మనకు తెలియకుండా మనకు లోపల కోపం పెరిగిపోవడం ద్వారా, అదంతా మనసులో పెట్టుకోవడం ద్వారా ఖచ్చితంగా బీపీ అనేది వస్తుంది, అటాక్ అవుతుంది. అంటే బీపీ అనేది పెరగడం జరుగుతుంది. నాకు కూడా జరిగింది. బీపీ లేని వాళ్ళకు వస్తుంది, ఉన్న వాళ్ళకి ఎక్కువ అయిపోతుందని చెప్పేసి కామెంట్ అయితే వచ్చింది మనకు. అది రియలే. నాకు కూడా ఇప్పుడు బీపీ 150 అబోవ్ ఉంది. నేను తొందరలోనే మెడికేషన్ స్టార్ట్ చేస్తాను. ఎంత ప్రాఫిట్ పొందుతున్నాం అనే దానికంటే రియాలిటీలో చూసుకుంటే మనం ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కింద రోబోల్లాగా పనిచేస్తున్నాం, బానిసలాగా పనిచేస్తున్నాం. సో ఈ బానిసత్వం మనకు అక్కర్లేదు. మనకు చాలా దారులు ఉన్నాయి బ్రతకడానికి, ఏదో ఒక పని చేసుకొని బ్రతకొచ్చు. ఈ ఇన్సెంటివ్స్ అన్ని నెలకు 30,000 40,000 సంపాదిస్తారని చెప్పి రోజుకు 12 గంటలు 16 గంటలు 18 గంటలు ఇలా పని చేస్తూ వెళ్ళడం వల్ల మన బాడీని మనమే డ్యామేజ్ చేసుకుంటున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా, అలాంటి ఆరోగ్యమే లేనప్పుడు ఎంత డబ్బులు వచ్చినా ఏం లాభం? ఆలోచించండి. నేనైతే నాకు ర్యాపిడో కంప్లీట్గా పీకల దాకా అసహ్యం వచ్చింది ర్యాపిడో అంటే. దానివల్ల నేను మీ కళ్ళ ముందే చూడండి, మీ కళ్ళ ముందే ర్యాపిడోని అన్ఇన్స్టాల్ చేస్తున్నాను. అంటే పూర్తిగా తీసేస్తున్నాను. మళ్ళీ ఇంకెప్పుడు డౌన్లోడ్ చేయను, ఇన్స్టాల్ చేసుకోను.
ఒకవేళ ర్యాపిడోలో రూల్స్ చేంజ్ అయినా మళ్ళీ క్యాప్టెన్స్కి ఫేవర్గా వచ్చినా కూడా నాకు అవసరం లేదు. ఎందుకంటే అంతలా నాకు విరక్తి కలిగింది ర్యాపిడో పైన, వాళ్ళు చేస్తున్న దుర్మార్గాల పైన. ర్యాపిడో క్యాప్టెన్స్తో వాళ్ళు ప్రవర్తించే తీరును బట్టి నాకు చాలా అసహ్యం వేసింది. అందుకనే నేను పూర్తిగా మానేస్తున్నాను. ర్యాపిడో, ఓన్లీ ర్యాపిడో. ఓలా నడుపుతాను, అలాగే డ్రైవ్ యూ చేస్తాను. అలాగే ఈ మధ్య నేను జెప్టోలో కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఆల్రెడీ అది ప్రాసెస్ అవుతుంది, ఇవాళ అయిపోతుండొచ్చు. జెప్టోలో అయితే షిఫ్ట్ టైమింగ్స్ ఉన్నాయి, మార్నింగ్ షిఫ్ట్ ఆర్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్. ఈ షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది. దానిలో ఇన్కమ్ ఎలా ఉంటుంది, ఎర్నింగ్స్ ఎలా ఉంటున్నాయని చెప్పి నేను ఒక 1 వీక్ చేసిన తర్వాత వీడియో చేసి పెడతాను. అది బెస్ట్ అనిపిస్తే మీకు ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. ఏదైనా నేను పర్సనల్గా తెలుసుకున్న తర్వాతే, నేను పర్సనల్గా చేసిన తర్వాతే మీకైతే చెప్పడం జరుగుతుంది. సో దయచేసి ర్యాపిడో కెప్టెన్స్ డబ్బులకి ఆశపడి ఎక్కువగా సంపాదించాలనే ఆశతో మీ ఆరోగ్యాన్ని రిస్క్లో పెట్టకండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. ర్యాపిడోతో ఇలాగే విసిగెత్తిపోయిన వాళ్ళు ఖచ్చితంగా మానేయండి. మానేసి వేరే ఏదైనా ఆల్టర్నేట్ చూసుకోవడం బెటర్. అలాగని స్విగ్గీ కూడా అవద్దు. స్విగ్గీలో కూడా చాలా మోసాలు అయితే జరుగుతున్నాయని విన్నాను. అవి ఏంటనేది తెలుసుకొని అది కూడా ఒక వీడియో చేద్దాం. ఏదైనా యూస్ఫుల్ పనికొచ్చే ఇన్ఫర్మేషన్ మీతో పంచుకోవాలన్నది నా తాపత్రయం. ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు చేస్తాను. చాలామంది బీపీని లైట్గా తీసుకుంటున్నారు. ఇవాళ రేపు 25 ఏజ్ వాళ్ళకే బీపీ వస్తుంది, 30 వాళ్ళకే వస్తుంది, అదేం పెద్ద డిసీజ్ కాదు, కామనే, లైఫ్లో ఒక పార్టీ అనుకుంటున్నారు. కానీ దానికి సరైన మెడికేషన్ కనుక లేకపోతే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మనం హైపర్ టెన్షన్ అవ్వడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు. అలాగే ఈ బీపీ అనేది పెరగడం వల్ల ఏ క్షణానైనా బాడీ ప్యారలైజ్ అవ్వచ్చు. సో బీపీ అనేది కామన్ కాదు, ఎవరికి రాకూడదు. ఈ ర్యాపిడో వల్ల అయితే అసలు రాకూడదు ఎవరికి. దానికి ఖచ్చితంగా ఒకవేళ ఉండుంటే కనుక మంచి మెడికేషన్ తీసుకోండి, టాబ్లెట్స్ వాడండి. నేను కూడా స్టార్ట్ చేస్తాను మెడికేషన్ వాడటం. ఎవరు దేన్ని, ఏ పెయిన్ని కూడా, మన బాడీలో ఏ పెయిన్ని కూడా నిర్లక్ష్యం చేయడం అంత మంచిది కాదు. అలాగే యూనియన్, ప్రతి సంస్థకి ఒక యూనియన్ అంటూ ఉండాలి, ఖచ్చితంగా ఉంటుంది. సపరేట్గా ఏ పనిని బట్టి, ఏ ఉద్యోగాల్ని బట్టి ప్రతి కంపెనీలో కూడా ఒక యూనియన్ అనేది ఉంటుంది. ఆ యూనియన్ ద్వారా తమ సమస్యలపై పోరాటం చేసి వర్కర్స్ తీర్చుకోవడం జరుగుతుంది తమ సమస్యల్ని. యాజమాన్యానికి గట్టిగా వినిపించడానికి, అందరూ కలిసి పోరాడడానికి యూనియన్. అయితే మన దురదృష్టవశాత్తు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో పనిచేసే వాళ్ళకి ఇంతవరకు ఎటువంటి యూనియన్ అనేది లేదు. చాలా కామెంట్స్ కూడా వచ్చాయి నాకు, అదే ఒక యూనియన్ ఫామ్ చేద్దామని చెప్పేసి. అయితే యూనియన్ పెడితే ఏమవుతుందనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఒక యూనియన్ పెట్టాలంటే ఒక కంపెనీలో వర్కర్స్, సీనియర్ వర్కర్స్ మాత్రమే పెడతారు. వాళ్ళు పర్మనెంట్ అయి ఉంటే వాళ్ళకు యూనియన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ యూనియన్ ద్వారా వాళ్ళు పోరాడతారు. వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళని తీసేసే, అంటే సడన్ గా ఉద్యోగం నుంచి తీసేసాకు కంపెనీకి ఉండదు కాబట్టి వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకొని తీరాలి, లేకపోతే వాళ్ళు ధర్నా చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ ఈ ప్రైవేట్ రంగంలో యూనియన్ అనేది పెడితే ఎవరు పట్టించుకోరు. ఎంత గట్టిగా మన గలాన్ని మనం వినిపించినా కూడా వాళ్ళు చెప్పేది ఒక్కటే, మీరు మా టర్మ్స్ అండ్ కండిషన్ కి ఒప్పుకొని ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చి మీరు రైట్ చేస్తున్నారు లేదా జాబ్ చేస్తున్నారు, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు క్లియర్గా తెలుస్తుంటే దానిలో అన్ని రకాలుగా మేము మెన్షన్ చేశాం, కావాలంటే చదువుకోండి, ఇదే రిప్లై వస్తుంది. ఇంకా ఎక్కువ చేస్తే ఐడి బ్లాక్ చేస్తారు. అంతకు మించి యూనియన్ పెట్టడం వల్ల ఎటువంటి బెనిఫిట్ అయితే లేదు. మనమే మార్చుకోవడం, అంటే మనం మారడం, మనకి ఇబ్బంది కలిగే ప్లాట్ఫామ్ నుంచి తొలగిపోవడం మాత్రమే దీనికి పరిష్కారం. మరొకసారి ఇంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.